जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। హరే కృష్ణ ఆల్ ఆఫ్ యూ. వెరీ నైస్. ఓకే, ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు. సండే కదా, అంతే ఉంటారు. క్లాస్ పోగొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళకి అర్థం కాదు. రేపు వచ్చి క్వశ్చన్స్ అడుగుతాడు. లైక్ నిన్న ఎవరు అడిగారు, ఆ, माता जी आद्यन। ఆద్య అని అడిగాడు. ఎందుకు అంతకుముందు రోజే చాలా డిస్కషన్ అయిపోయింది అదే సేమ్ టాపిక్ మీద. మళ్ళీ వాళ్ళకి అర్థం కాదు, మళ్ళీ వచ్చి అడుగుతారు. అలా ఉంటుంది. సో ఓకే, మనం వెళ్ళిపోదాము. సో ఇప్పుడు ఈ రోజు మనం థర్డ్ చాప్టర్ 13th శ్లోకాలో ఉన్నాం. ఇది చాలా ఇద్దాము. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిన్స్ బికాస్ దే ఈట్ ఫుడ్ విచ్ ఈస్ ఆఫర్డ్ ఫస్ట్ ఫర్ సాక్రిఫైస్. Others who prepare food for personal sense enjoyment verily eat only sin. యజ్ఞంలో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారంనే భుజించే ఆధ్యాత్మిక చింతన గల సత్పురుషులు సర్వ పాపముల నుండి విముక్తులవుతారు. తమ భోగమునకే అన్నము వండుకునేవారు పాపమునే భుజింతురు. ఇక్కడ ఏంటి అంటే దీని గురించి కొంచెం మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్. కానీ మీరు ఎవరైనా మీట్ ఈటింగ్ ఉంటే ఏం బాధపడాల్సిన అవసరం లేదు. భయపడొద్దు, బాధపడొద్దు. మీరు ఎలా ఉండాలి అంటే ఆ, మెల్లి మెల్లిగా మీరు ఎప్పుడైతే ఇప్పుడే కదా కృష్ణాన్ని పట్టుకున్నారు, మెల్లి మెల్లిగా ఎప్పుడైతే మీరు కృష్ణ కాన్షియస్లోకి వచ్చి ఇందులో మెల్లి మెల్లిగా మీరు ఎప్పుడైతే డివోటీగా మారుతూ ఉంటారో తప్పకుండా మీరు మీట్ ఈటింగ్ మానేస్తారు కంపల్సరీ. సో మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఈ జ్ఞానం తెలుసుకోండి అంతే. ఏం చెప్తున్నారు కృష్ణ చూడండి. ఉమ్, ఇది శ్లోక మొత్తం, ఈ శ్లోక దేని గురించి అంటే ఫుడ్ గురించి. అయితే మనకు ఒక గ్రేట్ రైటర్ ఉన్నారు. ఆయన ఏమన్నాడంటే డోంట్ మేక్ యువర్ స్టమక్ గ్రేవ్యార్డ్ ఆఫ్ డెడ్ యానిమల్స్ అని చెప్తాడు. అంటే మనం కడుపులో ఒక శ్మశానం చేసుకుంది, నీ కడుపుని శ్మశానం చేసుకోకురా అని చెప్తున్నాడు జార్జ్ బెర్నార్డ్ షా. అర్థమైందా? శ్మశానం అంటే శ్మశానంలో ఏముంటాయి చెప్పండి ఒకసారి. గ్రేవ్యార్డ్ అంటే శ్మశానమే కదా, ఏముంటాయి అక్కడ? చచ్చిపోయిన చనిపోయిన ఉంటాయి, చనిపోయిన ఉంటాయి. రైట్, చనిపోయిన రైట్. శవాలు మాతాజీ। ఆ చనిపోయిన శవాలు ఉంటాయి చనిపోయిన మాతాజీ। శవాలను నీ స్టమక్ ను చచ్చిపోయిన శవాలతో నింపకురా అని చెప్తున్నాడు జార్జ్ బెర్నార్డ్ షా. ఈజ్ అ రైటర్. సో ఆయన చెప్తున్నాడు మన వేదాస్ ఏం చెప్తున్నాయంటే నువ్వు ప్యూర్ తీసుకో. ప్యూర్ ప్యూర్ అంటే శుద్ధమైనది. ప్యూర్ది తీసుకున్నావంటే ఇంప్యూర్ది తీసుకోవద్దు, ప్యూర్ది. ఏదైనా ప్యూర్ది తీసుకుంటే అప్పుడు నీ మైండ్ కూడా ప్యూర్ ఉంటుందంట. ప్యూర్ మైండ్, ప్యూర్ ఫుడ్, ప్యూర్ మైండ్, అలా. అయితే ఒకసారి ఏమైందంటే ఇలా చెప్తాడనమాట వాళ్ళ ఒక గురువు ఒక ఒక డిసైపుల్కి చెప్తాడు, నువ్వు ఏ ఫుడ్ తీసుకున్నా నీ మైండ్కి వెళ్తుందిరా, నీ మైండ్ కూడా ప్యూర్ ఉంటుంది అని చెప్తాడు. వాడికి నమ్మబుద్ధి కాదు. ఏంటి నీ ఫుడ్ తీసుకున్నందుకు నా మైండ్కి ఎట్లా పోతుంది, నేను నమ్మను ఇది అంటాడు. అంటే వాళ్ళ గురువు అంటాడు సరే ఒక 15 days నీకు ఫుడ్ లేకపో అంటాడు. ఫుడ్ లేదు నీకు అర్థం కావాలి కదా అంటాడు. అంటే వాడికి ఫుడ్ పెట్టాడు. 15 days వాడు ఫుడ్ తినాడు. వాడు అట్లాగే కూర్చుంటాడు. 16th డే వచ్చి గురువు అంటాడు ఆ, శ్లోకాస్ ఉన్నాయి కదా, వాడికి వాటర్ ఇస్తారు అంతే పాపం. వాటర్ ఇస్తారు అంతే. సో 16th డే అంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు వాడికి ఏం కాకుండా. అలా ఎప్పుడు గురువు ఒక తండ్రిలాగా కదా. సో వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాడు చాలా బ్యాడ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాడి దగ్గరికి పోయి అంటారు "ఓ, మంత్రాలు చెప్పురా, నేను నీకు నేర్పించిన ఈ ఆ, కొన్ని ప్రణామ మంత్రాస ఏదో ఒకటి చెప్పురా అని అంటాడు. అంటే వాడు చెప్పలేకపోతాడు, ఏం చెప్పలేడు. వాడికి ఏం గుర్తుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే నీకేమనిపిస్తుంది అంటే నాకేం గుర్తులేదు అంటాడు. చిన్నగా చెప్తాడు మెల్లగా. అంటే వాడు ఫుడ్ లేదు కదా, నాకు గుర్తులేదు అని అంటాడు. అంటే అప్పుడు గురువు అంటాడు "ఉమ్, ఎందుకు గుర్తులేదు నీకు అనేసి, సరే ఇప్పుడు ఫుడ్ ఇవ్వండి ఈయనకి అనేసి ఫుడ్ ఇస్తారు. లైక్ మంచి మంచి ఫ్రెష్ ఫుడ్ ఇస్తారు. వాడు చెప్పినాక ఒక గంటకి మళ్ళీ వచ్చి గురువు అడుగుతాడు
ఇప్పుడు మంత్ర ఇప్పుడు అదే మంత్రాస్ చెప్పు అంటాడు, నేను నేర్పించినవి చెప్పు అని అంటే అప్పుడు చెప్పగలుగుతాడు. అప్పుడు చెప్తాడు, చూసినావా నీ ఫుడ్ నీకు నీ మైండ్కి వెళ్తుందా లేదా, నీ మైండ్ నీకు గుర్తు చేసింది, నీకు ఫుడ్ ద్వారానే నీకు గుర్తొచ్చింది అన్నీ, మళ్ళీ ఫుడ్ లేకపోతే నీవన్నీ మర్చిపోయినావు అని అంటే అప్పుడు వాడు నమ్ముతాడు. అంటే వాడికి ప్రాక్టికల్గా చూపిస్తాడు అనమాట. వాడు నమ్మడు యాక్చువల్గా. నీ ఫుడ్డే నీ మైండ్ అని చెప్తే వాడు అది ఆ సెంటెన్స్ వాడు ఒప్పుకోడు. ఫుడ్డే నా మైండ్ ఎట్లయితుంది నేను ఒప్పుకోను అంటాడు. సరే ఎట్లా ఒప్పుకోవు, నేను ఇప్పుడు చెప్తా చూడు అని వాడు వీడికి ఫుడ్ పెట్టదు 15 days అన్నాక ఇంకా వాడు అది ఒప్పుకుంటాడు హ్యాపీగానే. 15 days నేను చూస్తా, నాకు ఎందుకు నా మైండ్ అని వాడు అది చూస్తాడు. చూసి వాడు ఒప్పుకుంటాడు, అప్పుడు ఒప్పుకుంటాడు అవును నా ఫుడ్డే నా మైండ్ అని. అయితే ఇక్కడ 3 types ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి మనకి. లైక్ సాత్విక్, రాజసిక్, తామసిక్ ఫుడ్ కూడా అలానే ఉన్నాయి. మనుషులు ఎట్లా ఉన్నారో ఆ ఫుడ్ తోటే మనుషులు తయారవుతారు యాక్చువల్గా. అంతే కదా, నీ ఫుడ్ నువ్వు ఏది తీసుకున్నావో నీ మైండ్ అది కదా. అందుకే సాత్విక్ ఫుడ్ ఉంది, రాజసిక్ ఫుడ్ ఉంది, తామసిక్ ఫుడ్ ఉంది. సాత్విక్ ఫుడ్లో లైక్ అన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్, మళ్ళీ ఏంటి అంటే ఆనియన్ గార్లిక్ లేకుండా. ఎందుకంటే నువ్వు అబ్జర్వ్ చెయ్యి, ఆనియన్ వేసిన ఫుడ్, ఆనియన్ వెయ్యని ఫుడ్, ఆనియన్ వేసిన ఫుడ్ తొందరగా పాడైపోతుంది, స్మెల్ వచ్చేస్తుంది. ఆనియన్ వెయ్యని ఫుడ్ చూడు, ఆ, కొంచెం స్మెల్ రాదు, మంచిగా ఉంటుంది కొంచెం. సో దాంట్లో డిఫరెన్స్ ఉంది యాక్చువల్గా. అది సో మళ్ళీ దాని యాసిడ్స్ ఉంటాయి కదా, దాంట్లో వచ్చే యాసిడ్స్ కొంచెం ప్రేరేపిస్తుంది అనమాట మనల్ని. ఎలా ప్రేరేపిస్తుంది అంటే యాంగర్కి గురి చేస్తూ ఉంటుంది. యాంగర్కి, ఇంకా మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద అట్రాక్షన్ పెంచుతూ ఉంటుంది అనమాట ఆ ఫుడ్. యాసిడ్ ఏది ఆనియన్ గార్లిక్లో ఉన్న ఫుడ్ అవి కొంచెం మనల్ని మెటీరియలిస్టిక్గా చేస్తూ ఉంటాయి. అదే ఆ, ఇంకొకటి ఆ, ఇది సాత్విక్ ఫుడ్ అన్నమాట. లైక్ కొంచెం తక్కువ కారం ఉంటుంది, మసాలా తక్కువ ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది, సాల్ట్ తక్కువ ఉంటుంది, సార్ తక్కువ ఉంటుంది, షుగర్ తక్కువ ఉంటుంది, అన్ని తక్కువ తక్కువ ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి. ఇప్పుడు నువ్వు రాజసిక్ ఫుడ్కి వెళ్ళావు అనుకో, అన్ని ఎక్కువ ఉంటాయి. అదే ఫుడ్, సేమ్ అదే ఫుడ్, మళ్ళీ అదే ఫుడ్ ఏదైతే మీట్ ఇవన్నీ కాకుండా ఈ వెజిటబుల్సే, ఈ వీడు వండుకునే ఫుడ్డే, సాత్విక్ వాడు వండుకునే ఫుడ్డే, దాంట్లోనే అన్ని ఎక్కువ ఉంటాయి. సాల్ట్ ఎక్కువ ఉంటుంది, కారం ఎక్కువ ఉంటుంది, మసాలాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా వాడికి ఎట్లా అవుతూ ఉంటుంది అంటే ఇంకా వాడు ప్రతిదానికి కోపపడుతూ ఉంటాడు. కొంచెం ఏదైనా తక్కువ అయితే విసిరి కొట్టేస్తాడు పళ్ళం. ఏంది ఇది ఫుడ్డా ఏంటి అని అంటాడు. ఇప్పుడు సపోజ్ ఏదో పాపం ఏదో ఏదో ఒక వెంట్రుకు వచ్చింది అనుకో, సపోజ్ ఫుడ్లా, సాత్విక్ వాడు ఎట్లా ఆలోచిస్తాడంటే ఆ వెంట్రుక చూపెట్టి అమ్మ కొంచెం చూడు వెంట్రుక వచ్చింది అని చెప్పేసి పక్కన పెట్టేసి వాడు సింపుల్గా తింటాడు, లేకపోతే వదిలేస్తాడు. ఇక వాడు ఏమి పెద్ద గొడవ చేయడు. అదే రాజసిక్ వాడికి వచ్చింది అనుకో, ఇక చెప్పలేము ఇక అది. ఇంకా ఫుడ్ ఇక వాడు ఇసురు కొడతాడు. ఆ ఇక అదే పాట పాడుతూ ఉంటాడు రోజంతా. ఆ నువ్వు వెంట్రుకల కూర వండుతున్నావా, ఏం వండుతున్నావు, నువ్వు ఆ కూర వండుతున్నావు, ఈ కూర వండుతున్నావు, నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు. ఇక వాడికి అదే ఉంటుంది అనమాట. ఇక పాట అదో పాటలా పాడుతూనే ఉంటాడు రోజంతా. సాత్విక్ వాడు అట్లా ఉన్నాడు, చెప్పేస్తాడు, అయిపోయింది ఆ టాపిక్, అక్కడతోటి అయిపోయింది అక్కడ అంతే. సో ఇట్లుంటది ఒక్కొక్కటి, ఒక్కొక్క ఫుడ్ తోటి ఉంటాయి ఇవన్నీ. ఫుడ్ తోటే వాడు బిహేవియర్ అట్లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో ఇంకొకటి ఆ తామసిక్ వాడికి వచ్చేసరికి ఇక వాడికి చెప్పొద్దు. ఇక వాడు ఎట్లా అంటే మీట్, ఫిష్, ఇంకా ఇక వాడు అన్ని ఇక శ్మశానమే, వాడి కడుపు మొత్తం శ్మశానం. మొత్తం అన్ని యానిమల్స్తో నింపేస్తాడు. అంతేకాదు యానిమల్స్తో నింపడమే కాదు, ఇంకేం చేస్తాడు, డ్రింక్ తీసుకుంటాడు, మంచిగా పడుకుంటాడు, ఏది ముద్దులా నిద్రపోతాడు. అరే ఎవరికన్నా ఏమన్నా అయిందనుకో ఇంట్లో, ఎంత లేపినా లేవడాడు. అరే చచ్చిపోతున్నారా ఇంట్లో, ఎవరికి హార్ట్ అటాక్ వచ్చిందిరా లేరా అంటే లేవడాడు, అట్లా పడుకొనే ఉంటాడు మొద్దులాగా. అట్లుంటారు తామసిక, చెప్పొద్దు వాడిది. ఇక టూ హయ్యర్ అనమాట వాడు. ఇక మనం వాడితోటి మనం ఫ్రెండ్షిప్ చేసినామా గోవింద అంతే. కొంచెం రాజసిక ఫ్రెండ్షిప్ చేసినా వాడిని మార్చొచ్చు ఇటు సైడ్, కొంచెం కొంచెం చెప్పి వాడు వింటాడు. తామసిక్ వాడు అస్సలు వినాడు, ఎందుకంటే వాడు యానిమల్ టైప్. సో వాడు అస్సలు వినడు. సో
అది తామసిక్ వాడు ఇక డ్రింక్ ఇక వాడిది ఇక డిఫరెంట్ ఉంటుంది వాడిదంతా. వాడి ఫుడ్ సిస్టమ్ అంతా డిఫరెంట్ ఉంటుంది. సో ఇంకొకటి మీకు తెలుసా అసలు గ్రేట్ థింకర్స్ నోబుల్స్ వీళ్ళందరూ ఎవరైతే మీట్ ఈటింగ్ ఫ్యామిలీస్లో పుట్టిన వాళ్ళే అందరు వెజిటేరియన్లోకి వెళ్ళిపోయారు. లైక్ ఐన్స్టైన్ ఒకడు, డావిన్సీ ఉన్నాడు కదా, లియోనార్డో డావిన్సీ ఆయన, లియో టాల్స్టాయ్ ఉన్నాడు కదా, లియో టాల్స్టాయ్ మంచి రైటర్ ఆయన కూడా. ఐసాక్ న్యూటన్ తెలుసు కదా, న్యూటన్ మీకు తెలుసా? న్యూటన్ మీకు తెలుసా అనుకుంటా తెలుసు మాతాజీ. ఏదైనా. తెలుసు మాతాజీ. న్యూటన్స్ థర్డ్ లా తెలుసా మీకు? తెలుసు మాతాజీ. ఏంటి చెప్పండి. ఎస్ మాతాజీ. న్యూటన్స్ థర్డ్ లా అంటే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ రియాక్షన్. వెరీ గుడ్ వెరీ గుడ్. కర్మ కూడా అంతే. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎ రియాక్షన్. కర్మ కూడా అంతే. నువ్వు ఏది చేస్తే దానికి రిటర్న్ ఇస్తుంది. నేచర్ నేచర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా దానికి రిటర్న్ ఒకటి ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ దిస్ వన్ భగవద్గీత ఆల్సో ఇన్ ద సేమ్ వే. సైన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ కూడా ఇది ఉపయోగించవచ్చు. అన్నీ ఉపయోగించవచ్చు కావాలంటే. సో సైన్స్ ఏదైతే ఉందో మనకి అదంతా ఇందులో కన్వర్ట్ చేసి చెప్పొచ్చు యాక్చువల్గా. సో న్యూటన్, సిల్వెస్టర్ స్టాలన్ తెలుసా? స్టాలన్ తెలుసా? తెలియదు మాతాజీ. ఆయన ఒక గ్రేట్ హీరో, హాలీవుడ్ హీరో. ఒకప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఉండే ఆయనకి. ఏది ఆయన రాక్ స్టారో ఏదో, చాలా లాంగ్ పాత సినిమా అనుకో. మేము టీనేజ్లో ఉన్నప్పుడు అనుకుంటా అది సినిమా. చాలా ఓల్డ్ సినిమా. ఆ సినిమా అప్పుడు చాలా ఫ్యాన్స్ అయ్యారు. ఆయన కూడా వెజిటేరియన్ తెలుసా? ఫుల్ కండలు గిండలు ఉంటాయి మొత్తము. మొత్తం ఆ కండలన్నీ ఎట్లా తయారైనాయి? ఓన్లీ విత్ వెజిటేరియన్ ఫుడ్. అందరు అనుకున్నారు ఆయన ఒక నాన్ వెజిటేరియన్, సారీ నాన్ వెజిటేరియన్, అన్ని మీట్ అట్లాంటివి తిని ఆయన అట్లాంటి కండలు పెంచాడు అని అందరు అనుకున్నారు. కానీ డీప్గా ఆయన గురించి తెలుసుకుంటే హీజ్ అ వెజిటేరియన్. సో అట్లా. సో ఇంకొకటి ఏంటి అంటే యాక్చువల్గా మన హ్యూమన్ బాడీ కూడా వెజిటేరియన్ బాడీ. యాక్చువల్గా మన టీత్ కూడా అలా అలా తయారైంది. వెజిటబుల్స్ తినడానికి, ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినడానికి తయారైన టీతే మనది. అయితే మీకు కార్నివోరస్ యానిమల్స్ తెలుసా మీకు? తెలుసు మాతాజీ. ఏంటి కార్నివోరస్ యానిమల్స్ అంటే ఏంటి ఓన్లీ అవి? వేరే యానిమల్స్ ని చంపుకొని తింటే మాతాజీ, ఫ్లెష్ నుండి. రైట్, వెరీ గుడ్. మీట్ యానిమల్స్ అన్నమాట అవి. సో వాటి ఇంటెస్టైన్ ఎట్లుంటది అంటే చిన్నగా ఉంటుంది వాటి ఇంటెస్టైన్. కార్నివోరస్ యానిమల్స్ ఇంటెస్టైన్, లోపల ఇంటెస్టైన్ తెలుసు కదా మీకు, అది చాలా తెలుసు చిన్నగా మాతాజీ. ఉంటుంది. అదే ఇంటెస్టైన్ చిన్నగా ఉంటుంది కాబట్టి అది మీట్ తినగానే ఏమవుతుంది, డైజెషన్కి వెళ్ళిపోయి తొందరతో డైజెషన్ చేసేసి బయటకు వచ్చేస్తుంది తొందరగా. ఎందుకంటే ఇంటెస్టైన్ చిన్న కదా. వాటి సిస్టమ్ అట్లుంది. వాటి సిస్టమే అట్లా తయారైంది అనమాట. ఎందుకంటే మీట్ తినడానికే పుట్టాయి అవి. ఇంకోటి వాళ్ళ టంగ్, వాటి నోటిలోనే యాసిడ్స్ ఉంటాయి, తొందరగా డైజెస్ట్ చేసేస్తాయి అవి. ఆ యానిమల్స్ యాసిడ్స్ నోట్లో ఉన్నవే తొందరగా డైజెస్ట్ చేసే అంత యాసిడ్స్ ఉంటాయి, అంత పవర్ఫుల్ యాసిడ్స్ ఉంటాయి యానిమల్స్కి. మనది అట్లా కాదు, మనకు అంత యాసిడ్ లేదు. అంత యానిమల్స్ని డైజెస్ట్ చేసే అంత అది లాంగ్ టైం తీసుకుంటుంది. అంటే తీసుకున్నా కానీ కూడా నీకు టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇంకొకటి మన ఇంటెస్టైన్ లాంగ్ ఉంటుంది, చాలా పెద్దది ఇంటెస్టైన్. లోపల అది ముడతలు ముడతలు అయ్యి అట్లా కనిపిస్తుంది, చిన్నగా కడుపులో అట్లా ఉండిపోతుంది. కానీ అది ట్రావెల్ చేయాలంటే మన ఫుడ్ చాలా టైం తీసుకుంటుంది ఆ ఇంటెస్టైన్ లోపల. సో లాంగ్ టైం తీసుకుంటుంది అది డైజెషన్కి. సో ఏమవుతుంది, నీకు లాంగ్ టైం తీసుకున్నప్పుడు కొంచెము ఇండైజెషన్గా ఉన్న కొంచెం పార్ట్ ఇన్ఫెక్షన్కి తయారవుతాయి. అప్పుడు ఇన్ఫెక్షన్కి తయారైనప్పుడు ఏమవుతుంది, క్యాన్సర్కి దారితీస్తాయి. సో అందుకోసం మీట్ ఈటింగ్ వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్స్ వస్తాయి అన్నమాట. మన ఈ వెజిటేరియన్ వాళ్ళకి ఎక్కువ ఉండదు, మీట్ ఈటింగ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి స్టమక్లో. సో దట్ ఈస్ ద రీజన్.
సో ఇది ఇంకొకటి ఏంటి, నీకు ఆ కర్మ అనుభవించాలి కదా మరి. నువ్వు తీసుకున్న ఫుడ్ అట్లాంటిది కాబట్టి యూ హ్యావ్ టు, నువ్వు కర్మ అనుభవించాలి. దట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ యూ. నీకు హ్యూమన్ బాడీకి నీది సూటబుల్ కాదు, కానీ నువ్వు తింటున్నావు. సో నువ్వు కార్మిక్ ఇది ఫేస్ చేయాలి. రియాక్షన్స్, కార్మిక్ రియాక్షన్స్ నీకు వస్తాయి గ్యారంటీ. సో ఇంకొకటి ఏంటి, మీకు కొందరు అడగవచ్చు ఏంటి అంటే, ఒకసారి ఎవరో నన్ను కూడా అడిగారు, ప్లాంట్స్ కూడా మరి లైఫ్ ఉంటది కదా మాతాజీ, మరి మాతాజీ ప్లాంట్స్ దాంట్లో తక్కువ లైఫ్ ఉంటుంది మాతాజీ. తక్కువ. మాతాజీ మీరు ఆల్రెడీ చెప్పింది మాతాజీ, దాంట్లో తక్కువ సాత్వికం ఉంటుంది, చైతన్యం ఉంటుంది. అందుకే దాంట్లో వెరీ గుడ్. ఆహ్లాద్ బాగా గుర్తుంచుకుంటాడు. ఇట్లా గుర్తుంచుకోవాలరా మీరు అందరూ. వెరీ గుడ్. అయితే ఈ ప్లాంట్స్ వీటికి అయితే డాక్టర్ జేసి బోస్ అని ఒక అతను, కల్కటా సైంటిస్ట్, ఆయన ప్రూవ్ చేశాడు. ఏంటంటే ఫస్ట్ ప్రూవ్ చేశాడు మనకి ఏంటి 20th సెంచరీలో. ఆయన ఏం ప్రూవ్ చేశాడంటే ఈ ప్లాంట్స్ కూడా లివింగ్ యానిమల్సే అని చెప్తాడు. ఇంకా ఆయన చాలా టెస్ట్ చేసి ప్రూవ్ చేశాడు, డాక్టర్ జేసి బోసిని. సో ఆయనకి అవార్డు వచ్చింది యాక్చువల్గా. సో ఆయన ఇంకోటి ఏం చూశాడంటే, మ్యూజిక్ పెట్టి ప్లాంట్స్ మధ్యలో మంచి మ్యూజిక్ పెట్టి చూస్తే చాలా తొందరగా గ్రో అయినాయి. అంటే వైబ్రేట్ అవుతున్నాయి అవి, మంచి మంచి వైబ్రేషన్ తోటి ఉన్నాయి అన్నమాట వాటిల్లో కూడా. అంటే దే ఆర్ ఎంజాయింగ్ మ్యూజిక్ని, ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఆ ప్లాంట్స్ కూడా. సో ఇంకొకటి మీరు ఇట్లా ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి ఇష్టమైన ప్లాంట్స్కి ఇష్టమైన మనిషి వచ్చాడనుకో, అంటే రోజు వాటర్ పోసే అతను వచ్చాడనుకో, ఇంకా వాడికి చెప్పలే, ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాయంట. అసలు చాలా డల్గా ఉంటాయంట సాయంత్రం అయ్యే వరకు. ఒకవేళ వాళ్ళ ఇష్టమైన వాటర్ పోసి అతను వచ్చాడనుకో, సాయంత్రం కనుక ఎంటర్ అయ్యాడనుకో ఆ గార్డెన్లోకి, ఎంటర్ అయ్యగానే అవి కొంచెం కదిలిక వస్తాయంట వాటికి. అంటే ఓకే, మా బాస్ వచ్చాడు, మా మాస్టర్ వచ్చాడు, దే కెన్ ఫీల్ దట్ అంట, అండ్ వైబ్రేట్ అవుతాయంట. ఇంకా ఎప్పుడైతే వాటర్ పోదో దే విల్ బి హ్యాపీ. ఓకే, వెరీ నైస్ అని అట్లా. అంటే వాటికి కూడా కొంచెం ఏదో ఉంది, ఫీలింగ్స్ దే ఆర్ హ్యావింగ్ ఫీలింగ్స్ అన్నట్టుగా అక్కడ. ఇప్పుడు సపోజ్ ఒక హంటర్ వచ్చిండు అనుకో, ఒక ఏదో చెట్టు పైన ఉన్న ఒక ఏదో పిట్టను ఏదో చంపడానికి వచ్చిండు అనుకో, అవి చాలా బ్యాడ్గా వైబ్రేట్ అవుతాయంట. అంటే దే ఫీల్ వెరీ బ్యాడ్, అరే వీడొచ్చాడేంట్రా అని చాలా ఇదైపోతూ ఉంటాయంట. సో వాటికి కూడా ఎంత ఉంది చూడండి. సో ప్లీజ్ ఆఫర్ ఫుడ్ టు గాడ్. ఏదైనా మనం నేనైతే అన్ని పెడతా, ఏది తినాలి అంటే నేను ఫస్ట్ గాడ్కి పెట్టి తర్వాతనే స్వీకరిస్తా. నేను అట్లా అలవాటు అయిపోయింది. సో మీకు వీలైతే మీరు కూడా గాడ్కి పెట్టి స్వీకరించండి. ఎందుకంటే గెట్ రిలీజ్ ఫ్రమ్ సిన్. పాపం మీతో రాదు. పాపం అది పెట్టకుండా నువ్వు తిన్నావు అంటే, ఎందుకు పెట్టాలి అంటే, బికాస్ ఇదంతా ఆయన ప్రాపర్టీ కదరా, ఇది మొత్తం ఆయనదే. సో నువ్వేం చేయాలి, నువ్వు ఆయనని మర్చిపోవట్లేదు అని చెప్పడానికి, హే కృష్ణ నేను మర్చిపోవట్లే, నువ్వు నాకు గుర్తున్నావు అని చెప్పి కొంచెం ఆయనకు పెట్టి తులసి దళం వేసి, అయ్యా కృష్ణయ్య వచ్చి ప్రసాదం తీసుకో, తర్వాత నేను తీసుకుంటా, నువ్వు తిన్నాక నీ రెమనెంట్స్ అంటే నువ్వు వదిలిపెట్టినది నేను తీసుకుంటా అని చెప్పేసి అక్కడ పెట్టి తలుపు మూసేయాలన్నమాట. తలుపు మూసేసి బయట కొంతసేపు ఉండేసి మహాప్రసాదే గోవిందే అది ఉంది కదా, ఆ పాట పాడి తర్వాత వెళ్ళి తలుపు తీసి కొంచెం వాటర్ తాగించి ఆయనకి ఆ ప్రసాదం తీసుకుంటే చూడు ఇంకా ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది లైఫ్. సో అప్పుడేంటి, కృష్ణ విల్ ప్యూరిఫై దట్ ఫుడ్ అనమాట. ఆ ప్యూరిఫై అంటే నేనేమంటున్నా అంటే, మరి మేము ఆనియన్ గార్లిక్ వేసుకుంటాం కదా మాతాజీ అని అంటే, సరే ఆనియన్ గార్లిక్ లేని ఫుడ్ పెట్టండి పోనీ కొన్ని రోజుల వరకు. తర్వాత మీ లోపల ఎప్పుడైతే ఒక ప్యూర్ డివోటీ అయ్యారో అప్పుడు స్టార్ట్ చేయండి. అప్పటి వరకు ఏం లేదు. సో అప్పటి వరకు అయితే పండు పెట్టండి, ఒక అరటి పండు పెట్టండి, వాటర్ పెట్టండి, ఏదన్నా అట్లా
చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి. సో కృష్ణ ప్యూరిఫైస్. నేను రోజు ప్రసాదం పెడతాను. ఓ వెరీ గుడ్ నాన్న, సూపర్. ప్రసాదం పెట్టావంటే ఇంకా అయిపోయింది నువ్వు. ఇంకా కృష్ణ ఇస్ మంచిగా ప్యూరిఫై చేసేస్తున్నాడు. కృష్ణ ప్యూరిఫైస్ అండ్ బికమ్స్ ప్రసాదం. అది ప్రసాదం అవుతుంది. అది కర్మ ఫ్రీ ఫుడ్ అవుతుంది. కర్మ ఫ్రీ ఫుడ్. సో ఏం కర్మ అంటదు, దెన్ యూ విల్ బి హ్యాపీ. ఇది ఈ శ్లోక యొక్క మీనింగ్. మీకు చాలానే బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంతమందికి ఎంత అర్థమైందో నాకు తెలీదు. ఐ డిడ్ మై జాబ్ పర్ఫెక్ట్లీ. చెప్పండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय. శ్రీల ప్రభుపాది की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ టైం మాతాజీ. కి రండి 7:30కి రోజు. బాగుంటుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అందరు చక్కగా వినాలి, వింటేనే వస్తుంది మీకు, లేకపోతే